ఈరోజు నేను ఎవరైతే పుట్టుకతో హ్యాండిక్యాప్డ్గా ఉండి మా జీవితం ఇంతే అని బాధపడుతున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాను. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే శరీరం అంతా బాగా ఉన్న వాళ్ళకంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం చాలా గొప్పది, మీకున్న కాన్ఫిడెన్స్ చాలా గొప్పది. మాకున్న పట్టుదల కంటే మీకున్న పట్టుదల 100 రెట్లు ఎక్కువ. మీలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తిని బయట తీయడానికి కారణం మేము లోకంతో సమానంగా లేమని చిన్నపాటి భయం. గుర్తుపెట్టుకోండి, వైకల్యం అనేది శరీరంలో ఉన్న భాగాలతో ఉండేది కాదు. మనసుండి చూడలేకపోవడం, కనులుండి అర్థం చేసుకోలేకపోవడం, మీకు ఈ 2 సమృద్ధిగా ఉన్నాయి. దయచేసి దేవుడు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఇస్తాడు. మీలో కూడా ఏదో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని బయటికి తీయండి. నిజంగా మీరు అనుకోవడం, ఏదైనా పనిని మీరు అనుకోవడమే కష్టం, కానీ మీరు ఏదైనా పని అనుకుంటే దాన్ని ఖచ్చితంగా మీకున్న పట్టుదలకి దాన్ని సాధించగలరు. దయచేసి ఈ లోకాన్ని చూసి భయపడద్దు. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే లోకంతో భిన్నంగా వాళ్ళు ఏమనుకుంటారో పట్టించుకోకుండా మీరు పిల్లల్ని చాలా బాగా పెంచుతున్నారు. దయచేసి వాళ్ళలో కూడా ఏదైనా టాలెంట్ ఉంది, పాడగలరా, ఆడగలరా, లేదా మేధాశక్తితో ఏదైనా చేయగలరా, ప్రోత్సహించండి. ప్రజలు నార్మల్గా బ్రతికైతే మేము నార్మల్గానే ఉంటాం, కానీ వాళ్ళు ఏదో తెలియని శక్తి ఉంది. అది ప్రపంచానికి పరిచయం చేసేలాగా మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు, నాకు నమ్మకం ఉంది. దయచేసి ఎవరు నా జీవితం ఇంతే, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడని బాధపడద్దు. ఎందుకంటే దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. కష్టాలు పెడతాడు, పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు మనం పాస్ అయితే, కష్టాలను ఎదుర్కొంటే మంచి భవిష్యత్తును దేవుడు మనకి జీవితంలో ఫ్యూచర్లో ఇవ్వబోతున్నాడు. దయచేసి గమనించండి, ఎవరు ఎటువంటి విషయాలకు బాధపడకుండా ప్రయత్నం సాగించండి.